నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో ఉన్నారండి గచ్చిబౌలి హర్ష. అన్నీ చూస్తే ప్యూర్ వింటేజ్ పట్టు చీరలు. లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఏమన్నారు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పట్టు చీరలకి అయితే ట్రిమెండస్, అంటే నేను మళ్ళీ వెళ్ళానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవి మన దగ్గర ఎప్పుడు ఉండేవే, నాకు ఎప్పుడు ఇచ్చేవి ఇవరే. కాకపోతే కొంచెం కంఫర్ట్ జోన్ అయ్యి బ్రైడల్ ఎంటర్ అయ్యాను, కానీ మేబీ జనాలకు నా దగ్గర నుంచి ఇవే నచ్చుతున్నాయి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ కంచిలో ఉంటాయి, మంచి పట్టు దొరుకుతుంది, జరీ బాగుంటుంది. ఆ బ్రైడల్ ఎంతసేపు పెళ్లి వరకే. ఇది ఏంటంటే నువ్వు పెళ్లికి కొనుక్కున్నప్పుడు, మీ సిస్టర్ మ్యారేజ్ అనుకో, ఒక సపోజ్ లేకపోతే ఏదైనా ఫంక్షన్ కొన్నాం అనుకో, ఫంక్షనే కాకుండా చక్కగా హుందాతనంగా నీట్గా ఉంటున్నాయి. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. అలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ జరీ బై జరీ మీనాకారి వీవింగ్లు ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్, పక్కింట్లో ఫంక్షన్కి అది కడితే వాళ్ళు మనల్ని తిడతారు, తిట్టుకుంటారు, లోపల తిట్టుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఫంక్షన్ అందంగా రెడీ అవుతారు కదా, మనం కూడా అలా వెళ్ళి తొక్కికూడదు కదా. అంతే, అందుకోసమని ఇవి బాగా క్రేజ్ ఉంటాయి. ప్లస్ ఇవి చాలా నచ్చుతున్నాయి మనకి. ఆ రోజుల నాటి చీరల ఇది అన్ని కలర్స్ కూడా అవే, అండ్ కాంబినేషన్స్ కూడా అవే, అండ్ ప్రైస్ అన్నిటికంటే మించి 20 లోపు ఉన్నాయి. 20 లోపు ఏ సారీ అదా, అన్ని సారీస్ 20 లోపు చాలా బాగున్నాయి. అసలు యాక్చువల్ గా నేను ఇలాంటి సారీస్ చాలా పేజెస్ లో చూసాను, వెల్ నోన్ పేజెస్ లో. అంటే వాళ్ళు ఒక 200K అట్లున్న ఫాలోవర్స్ ఉన్న పేజెస్ లో చూసాను. 25 నుంచి స్టార్టింగ్ అంట. నేను ఎంక్వైరీ కూడా చేశాను, బట్ మన దగ్గర మాత్రం అన్ని 20 లోపు, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో మంచి పట్టు చీరలు అండి ఇవన్నీ, డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చినవి. బ్యూటిఫుల్ కలెక్షన్. అసలు శారీ ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క ఆణిముత్యంలా ఉన్నాయండి, బాగున్నాయి చక్కగా. ఇది వింటేజ్ స్టైల్. మనకి ఇప్పుడు ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోతే మీకు ఈ చీరలు గుర్తుకొస్తాయి. బార్డరు చక్కగా హంసల బార్డర్, మొత్తం గోల్డ్ జరీతోటి, పళ్ళు చక్కగా కడ్డీ పళ్ళు. ఇది ఆ రోజులదే. ఈ బుటీ కూడా మనకి చక్కగా ఏమంటారంటే ఏనుగులు, తర్వాత అదే ఎలిఫెంట్స్ కానీ, తర్వాత మన పికాక్స్ కానీ, ఆ డిజైన్. బ్లౌజు ప్లెయిన్ వస్తుంది. ఇది హడావిడి ఏముండదు, కానీ వన్స్ మనం కట్టుకున్నప్పుడు ఉండే అందం వేరు. ఈ చీర మీరు గమనించారు, ఇది వైన్ కలర్ ఇచ్చారు, ఎడ్జ్ కాంట్రాస్ట్ స్నఫ్ వస్తే స్నఫ్ ఇచ్చారు. ఈ కలర్స్ అసలు వెరీ వెరీ రేర్, అండ్ చాలా బాగా ఇచ్చాడు మనకు. అంటే రెండోది ఇంకొకటి ఏంటి, జరీ బాగుంది. జరీ చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది మంచిగా. అంటే డైరెక్ట్ కంచి నుంచి వచ్చినాయి, ఎందుకంటే కంచిలో ఉండగా వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు. సో అలా కంచి నుంచి డైరెక్ట్ వచ్చిన శారీస్, ఇంకెక్కడెక్కడో కొన్న శారీస్ కాదు. సో కంచి విలేజ్ చుట్టుపక్కలంతా తయారైన శారీస్ ఇవి. ఇది ఎంత నుంచి ఎంత వరకు? 17,650. ఇది యాక్చువల్గా ఇవన్నీ 22, 23 ఆ రేంజెస్ లో ఉన్నాయి, ట్యాగ్స్ కూడా. బట్ ఇవైతే నేను ఇంకా మాట్లాడుకుని 17,650. ఇది 17,650 అండి, ఫ్రీ షిప్పింగ్ అండ్ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇవే చీరలు వింటేజ్ పట్టాను మనం 30 దాకా కూడా నడుస్తున్నాయండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలా ఏమీ లేకుండా తను డైరెక్ట్ తను తెచ్చుకున్న దాని మీద మినిమం మార్జిన్, ఎందుకంటే మరి కంచి వరకు వెళ్ళి రావాలి కాబట్టి మినిమం మార్జిన్ నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది. డీజిల్ ఖర్చు, వెళ్తాను కదా, ఇవి రీజనబుల్ గా వచ్చినట్టు అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే వీవర్ దగ్గర మనకు వచ్చే ధర మీద ఒక్క 2,000, 3,000 లోపు తప్ప ఇంకా అంత మించి లేదు. మీకు నచ్చితే హాయిగా బుక్ చేసుకోండి. ఇది ఎక్సలెంట్. మనకి కంచి కామాక్షి అమ్మవారు కట్టి ఆ టైపు చక్కగా ఇక్కడ మీనాకారి పట్టు ఇచ్చారు. ఇదంతా గోల్డ్. అండ్ పల్లూస్ కూడా అసలు పల్లులు ఆ రోజు ట్రెడిషనల్ పల్లూస్, ట్రెడిషనల్. నువ్వు చక్కగా కాసుల పేరు అడ్డానం పెట్టుకుంటే ఇంకా అసలు అది తిరిగిపోతుంది. ఇంకా 17,500 మాత్రం, 17,500లో అది వస్తుందండి. అసలు ఈ బ్లూ రేర్, అప్పుడు బాగా వచ్చేది. మేము కాన్వెంట్ బ్లూ అనేవాళ్ళం. మా తర్వాత ఒక 25 years బ్యాక్ అనుకోండి, రాయల్ బ్లూ రాకముందు వచ్చిన బ్లూ ఇది మేము కాన్వెంట్ బ్లూ అనేవాళ్ళం. ఇది కాన్వెంట్ డ్రెస్ ఈ కలర్ వచ్చింది. ఇది యాక్చువల్గా నేను ఫంక్షన్కి అంత తెప్పించుకున్నాను. ఫంక్షన్ ఉంది కదా, కానీ మరీ సింపుల్ అవుతుందేమో అని బనారస్ కట్టుకుందామని అనుకుంటున్నాం. మంచి పెద్ద ఫంక్షన్ కాబట్టి కొంచెం ఇంకా రిచ్గా కడితే బాగుంటుంది. 16,850 మాత్రమే. సూపర్ సారీ. మీకు నచ్చితే అన్ని జరీలతోటి చాలా బాగున్నాయమ్మా. పెళ్ళిళ్ళ వాళ్ళనే కాదు, మీకు కావాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కూడా ఒకటి కొనుక్కోవచ్చు. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు అమ్మాయి కట్టుకుంటే వాళ్ళ నానమ్మ చీర కట్టుకున్నట్టే ఎంత బాగుంది అసలు. బార్డర్ కానీ కలర్ కాఫీ పొడి, మంచి కాఫీ పొడి కలర్. చాక్లెట్ నాకు ఎక్కడ నచ్చిందంటే జరీ వీవింగ్ క్వాలిటీ బాగుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది. దీని మీద కాసుల పేరు, మ్యాంగో హారం అవన్నీ అప్పుడు చేయించిన, నీ పెళ్లి టైంలో చేయించిన ఉండవు చాలు. ఇప్పుడు మళ్ళీ బంగారం కొట్టుకు వెళ్ళకు, అవి వేసుకుని వెళ్ళలేము. 19,650 మాత్రమే. సూపర్ ఉంది. నెక్స్ట్ మంచి మెరూన్
కంచి మెరూన్ అంటారండి. కంచి పట్టులో మాత్రమే మనకు వచ్చే కలర్ ఇది. దీనికి చక్కగా మనకి హంసల బోర్డర్, పెద్దది కంచి బోర్డర్ ఇచ్చారు. చీర చూస్తే వర్ణించాలనిపిస్తుంది. కంచి చీరలో ఇచ్చే ప్రతి బుటీకి కూడా ఒక్కొక్క అంటే ఇలా ఇస్తున్నారు కదా, వాటికి సంబంధించి కూడా స్టోరీ ఉంటుందండి. మన సౌత్ ఇండియాలోనే కంచిపట్టు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఆ తర్వాతే ఏదైనా కూడా దేశ విదేశాల్లో కూడా ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చింది. ఒక స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఇలాంటి ప్యూర్ కంచిపట్టు చీర కట్టుకోవడాన్ని స్టేటస్ సింబల్గా భావిస్తారు. మనం కొంచెం ఫంక్షన్స్ అనేటప్పటికి సినిమా ఫంక్షన్స్లో మనకి తక్కువగా డిజైనర్ శారీస్ కనబడతారు, కానీ మీరు తమిళనాడు సైడ్ కానీ ఏదైనా ఫంక్షన్ చూసినప్పుడు ఎక్కువగా అలనాటి నటిమట్లు ఎవరైనా సరే ప్యూర్ కంచిపట్టు కడతారు. ఖుష్బూ కావచ్చు, పాత నటి రేఖ గారు కావచ్చు, ఎవరైనా కంచిపట్టు కడతారు. కంచిపట్టులో ఒక్కొక్కటి ఒక్కొక్క కథ ఉందండి. అలా ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కథ ఉంది. నా చీరలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. దమయంతి పచ్చ, సులోచన పచ్చ అవి నాకు తెలియదు ఆంటీ. నాకు మీ వీడియోలో ఇప్పుడు ఒకసారి సురేష్ కాల్ కలపడు. సురేష్ ఇది దమయంతి పచ్చ, సులోచన పచ్చ అని నాకు మీ వీడియోలో గట్టికి నవ్వాలంటే భయం వేస్తుంది. కానీ అలా తప్పండి మేడం, మీరు ఎవరో అలా పెట్టేశారు. మీరు నచ్చపోతే ఛానల్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు కూడా. కాదంట నాదంట, ఏదైనా నాదైనా నీదైనా కూడా మేము ఓపెన్గా ఉంటామంటే. నిజంగా తిని ఈ అమ్మాయి నాకు పరిచయం 4 ఏళ్లలో చాలా హట్టింగ్గా కూడా అనిపించింది నాకు అది. ఎందుకంటే నవ్వు మా హక్కు అండి, మా జన్మ హక్కు. నవ్వుతాం సరదాగా. అప్పుడు మనం షాపింగ్ చేసినప్పుడు ఎంత నవ్వుకుంటూ షాపింగ్ చేసుకుంటాం. నా వీడియోస్ కూడా అదే ఫీల్. అంతే తప్ప నేను ఇదేదో అమ్మాయి డబ్బులు ఇచ్చేస్తానని నేను బాగున్నా బాగాలేకపోయినా బాగుందని చెప్పాడు అలా ఉండదు నా ఛానల్లో. నేను కొనుక్కుంటాను, మీరు కొనుక్కోండి అంతే. మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇది ధర అని చెప్తాం. సరదాగా నవ్వుకుంటామంటే. ఒక టూ మచ్గా పెట్టేశారు పేరు, మరి గుర్తులేదు కానీ నాకు. అలా నవ్వకండి, మాకు నచ్చలేదు అది ఇది అంటూ పెట్టారు. మీరు నచ్చకపోతే మీ ఇంట్లో పెట్టేయండి మేడం. నేను ఆడుతూ పాడుతుండే వయసులోనే ఉన్నాను కదా. నేనేమి అయినా నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో నవ్వాలండి, మనకున్న ఇంత జీవితంలో నవ్వాలి. నిజంగా నేను మా కెమెరామెన్ కూడా సాంప్రదాయాలుగానే ఇష్టంగానే వచ్చేస్తాం. ఎందుకంటే పాపం విసిగించదండి. ఇవాళ నేను వీడియో నేను ఎంత చేస్తున్నాను కానీ నిజంగా చెప్తున్నాను, నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. 20 నిమిషాలు మించి కూడా వెళ్ళదండి. 18 మహా అయితే మ్యాక్సిమం. నేను ఇంకేదో సోచ్ చెప్తూ కబుర్లు చెప్తే 20 వెళ్తుంది కానీ వద్దు ఆంటీ మీరు కష్టపడకండి అని ఒక మహా అయితే మ్యాక్సిమం 15-20 చీరలో పెడుతుంది. మహా అయితే ఒక 20-22 కట్టలు పెట్టదు. ఇంతంత కట్టలు ఉండవు, నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళకపోయినా కూడా అది నా లక్, నా క్వాలిటీ నచ్చితే కొంటారా అంటే, లేకపోతే అంత పాజిటివ్ మెంటాలిటీతో ఉంటుందండి ఆ అమ్మాయి. ఇంకొకటి ఏంటంటే వచ్చినప్పుడు ఆడతా పాడుతా అయిపోతుంది మాకు అంతే. ఒక 1 అవర్లోనే 3 వీడియోలు 4 వీడియోలు చేస్తాం. నవ్వుకుంటాం. తన నవ్వు నాకు ఇష్టం. తను నవ్వితే నాకు నవ్వు వస్తుందండి. అందుచేత ఒకళ్ళ నవ్వుని ఒకళ్ళ సంతోషాన్ని మనం ఆక్షేపించద్దు. నవ్వడం ఒక భోగం, అది భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం. నవ్వలేక అలా ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నవ్వితేనే మనలో ఉన్న ఎండార్ఫిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మనం ఎంతో యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం. సో టాపిక్ ఈజ్ ఓవర్. సులోచన పచ్చ, సురేష్ దమయంతి పచ్చ. సో ఇది దమయంతి పచ్చలండి, మీ అందరికీ తెలిసిన పచ్చ. డార్క్ బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ కూడా కాదు, బాటిల్ గ్రీన్ కూడా కాదు, నాచు గ్రీన్ అంటారు తెలంగాణ. గ్రీన్ మీద కొంచెం డిఫరెంట్. బోర్డర్ వచ్చి ఏంటంటే చాలా ట్రెడిషనల్, వింటేజ్ అంటే వింటేజ్. ఇదే చీర మనకి 30 వరకు ఉంటుందండి. అది చెప్పాలి. 30-35,000 పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్స్, ఏసీస్, బయట నుంచి చూడడానికి అంగు ఆర్భాటాలు ఉన్న దాంట్లో నేనే చూశాను. అంటే మా రిలేటివ్స్ కూడా వెళ్ళి చూశారు. 35, 20% ఆఫ్, 30% ఆఫ్ అలా అన్నా నా రేట్ని బీట్ చేయలేరు. అన్బీటబుల్ ప్రైసెస్ వితౌట్ డిస్కౌంట్ చాలా. సో మనకి ఏమీ లేకుండా నాకే అర్థమైంది కదా. ఎందుకంటే తను ఇచ్చే ప్రైస్ అక్కడ వీవర్ ఎంతకు వస్తుందో నాకు ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం చాలా తక్కువ రేంజ్లో బాగా ఇస్తారు. అటు మనం ధైర్యంగా తీసేస్తాం. అంతే. 18,450 మాత్రమే. ఇది అసలు వదలాలని లేదండి నాకు. మీరు ఎవరు తీసుకోపోతే మాత్రం నాకే ఉంది. ఎందుకంటే అమ్మ గుర్తుకొచ్చి. అవును, ఈ కలర్ ఉండేది మా అమ్మకి, సేమ్ ఇదే ఉండేది. మా నాన్నగారు మెడ్రాస్లో ఉన్నప్పుడు, అప్పుడు మెడ్రాస్ అనేవారు, చెప్పాను కదా సినిమా డబ్బింగ్స్ అవి. అప్పుడు ఉన్నప్పుడు మా అమ్మకు ఒక పెద్ద పట్టు చీర కొన్నారు, సేమ్ ఆ స్నఫ్. మెత్తగా ఎంత బాగుండేదండి, సేమ్. అందుకే ఈ చీర చూడగానే అమ్మ గుర్తుకొస్తుంది, ఆ రోజులన్నీ గుర్తుకొస్తాయి. కూడా అంతే మెత్తగా ఉన్నాయి, అలాగే ఉంది, ఆ రోజుల్ని గుర్తు చేసింది. దీనికి చక్కగా 2 వైపులా బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు. పళ్ళు అయితే ఆ రోజుల పళ్ళు దించేశారండి. అన్నిటికంటే నేను ఈ చీరను ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, బాగున్నాయి. 19,450 మాత్రమే. ఇది చిన్న బార్డరు చక్కగా బుట్టి అది అందంగా వచ్చిందండి.
చిన్న బోర్డర్లో ఎడ్జ్ కాంట్రాస్ట్ తోటి పళ్ళు చూడండి, షార్ట్ పళ్ళు ఎంత అందంగా వేసారో, చాలా బాగుంది. గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అద్భుతంగా ఉందండి. 16,000 కంచిపట్టు చీరలో ప్రతి ఒక్క మోటివ్కి ఒక్కొక్క కథ అనేది ఉందండి. అది థీమ్గా తీసుకుని వాళ్ళు చీర నేయడం జరుగుతుంది. నా చీరలకి కూడా కథలు ఉన్నాయి ఆంటీ. ఇంత ఎండలో చెన్నై కంచి అసలు ఎలా ఉంది అసలు, నల్లగా అయిపోయి వచ్చాను. ఇది కూడా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. దీన్ని ఏమో మనకి వైరూసి లైన్స్ అంటారు, వైరూసి చెక్స్. బార్డర్ చక్కగా మన గ్యాప్ ఇచ్చి పైనంతా నెమళ్ళ డిజైన్ ఎంత అందంగా ఇచ్చారండి. పళ్ళు సింపుల్గా పట్టు చీర, ప్యూర్ పట్టు ఉండాలి, క్లాస్కి ఉండాలనుకునే వారికి ఇవి బాగుంటాయి. ఇది బ్లౌజ్, ఆ వైరూసి లైన్సే మీకు బ్లౌజ్. 19,650. 19,650. నెక్స్ట్ అండి, ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్, ఉల్లిపొర రంగు, మామిడి పిందుల డిజైన్. బార్డర్ రెండు వైపులా ఈక్వల్గా ఇచ్చారు. పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా దగ్గరగా జరీవి. కలర్ కాంబినేషన్ బాగా 15,950. 15,950లో వస్తుందండి. నెక్స్ట్ శారీస్కి వెళ్ళి ఇది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది పెసర్ రంగు అంటారా? పెసర్ రంగు అని మీరు అంటారు, మేము పేడ రంగు అనేవాళ్ళం. చిన్నప్పుడు పేడ రంగు కస్టమర్లు ఉన్నారు వైజాగ్ నుంచి అంటారు కదా అని. మళ్ళీ ఏమంటావు, అమ్మో నువ్వు వీడియోలో మళ్ళీ చెప్పేస్తావు ఈ మాట. నిజం అండి, పేడ రంగు అనేవారు. అలా ముదురు ఒక రకమైన ఆకుపచ్చ రంగు అలా వస్తుంది. దీనికి మంచి రెడ్ కలర్, రెండు వైపులా ఈక్వల్ బోర్డరు. అసలు ఈ కాంబినేషన్ ఆ రోజులది, మీకు మళ్ళీ దొరికే చీర కూడా కాదు. ఎవరికైనా కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత చీర కూడా నెక్స్ట్ అంతేనంటావా? దీని ప్రైస్ 18,650 మాత్రం. చాలా బాగున్నాయి శారీస్. ఇది కూడా కదా, ఇది అసలు ఇంకా ఆ రోజుల ఇదిని దించేసాం అంతే. నిండుకునే ఒక చీర అర్జెంటు కొనుక్కోండి, మనస్ఫూర్తిగా ఇష్టంతో కొనుక్కోనిపిస్తాం. చాలా బాగుందండి. ఇది కూడా చక్క రెండు వైపులా బార్డర్, మంచి కలర్ కాంబినేషన్, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు. నేను ఆలోచించాను ఆంటీ, అందరూ సేల్ పెడుతున్నారు, అంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు, నేను ఎక్కడ వెనుకబడిపోతాను అని. కానీ ఈ క్వాలిటీకి ఈ రేటు పెట్టడం అసలు న్యాయం. బయట క్వాలిటీ అయితే ఇలా లేదు, చాలా దగ్గర లేదు. ఉందేమో బట్ చాలా మట్టుకైతే లేదు. 21,450 ఇది. చాలా అండి, నిజంగా అమ్మాయి అన్నది కరెక్ట్. ఇవన్నీ కూడా వింటేజ్ పట్టులో మనకి అక్కడక్కడ మెయింటెనెన్స్ని బట్టి కొంచెం ఖరీదులు అటు ఇటు ఉంటాయి. కానీ మనకి హర్ష దగ్గర ఏంటంటే చాలా రీజనబుల్గా వస్తున్నాయి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మంచి నేవీ బ్లూకి మెరూన్ గ్యాప్ బోర్డర్ ట్రెడిషనల్ సారీ. ఖచ్చితంగా మీకు అమ్మమ్మ అలా ఉంటే అడగండి, వాళ్ళు పెళ్లి చీర కలర్ కాంబినేషన్. ఇదా? అప్పుడు నువ్వు కుట్టేసావా? లేదు కదా, నీకెలా అంటే నాకు దగ్గర ఉందా చీర, ఇంకా పిక్కులకు పోయింది అక్కడిక్కడ. ఇది కూడా కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి ఫోటోలు చూస్తే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు పెళ్లికి. ఇది కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ అది చీర. పళ్ళు చూడండి, తిరుపతి వెంకటేశ్వర దర్శనం మా మ్యారేజ్ డే కొనుక్కోండి. ఒక దైవ దర్శనానికి వెళ్ళమా, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టవా అని ఆలోచిస్తున్నాం. ఏం చేయమంటావు? మమ్మల్ని పిలవండి. సమ్మర్ పర్లేదు, మేము గిఫ్ట్స్ తీసుకొని వస్తాం. మంచి గ్రీన్ అండి, గ్రీన్ కి మంచి కలర్. అన్నీ కూడా ఆపాత మధురాలు, చాలా రోజుల తర్వాత ఆపాత మధురాలు, ఆపాత రంగులు అంతే. 17,850 మాత్రమే. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. నువ్వు చెప్పినట్టుగా మామిడాకు రంగు, గ్రీన్ కలర్. ఇదండి, ఇదో చీర మీద నాకు మనసు ఉండిపోయింది. వేసినప్పుడు కూడా ఇది కానీ ఆ ఎల్లో కానీ వెళ్ళకుండా ఆగితే మాత్రం ఇది కూడా బాగుంటది చూడండి. అవునంటావా? చూద్దాం, చాలా బాగుంటది. ఇది నాకు బాగా నచ్చింది. ట్రెడిషనల్ ఆ రోజుల చీర అంతే. నాకు తెలిసి ఇప్పటికీ కూడా మా మేనమావ గారు భార్య కూడా కట్టేవారండి. ఇంత బార్డర్ తోటి ఆవిడ చాలా హైట్ ఉండేవారు. ఇప్పుడు కాలం చేశారు, ఆవిడ కూడా కట్టేవారు. ఆవిడ కూడా గుర్తుకొచ్చారు నాకు. 18,650. మంచి బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి మంచి సారీస్. మీకు ఏదైనా నచ్చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది ఆంటీ, మీరు కడితే బుటీ కానీ బార్డర్ రెండు వైపులా కానీ చాలా అందంగా వచ్చిందండి చీర. హైట్ ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద బార్డర్కి వెళ్ళొచ్చు, హైట్ తక్కువ వాళ్ళు చిన్న బార్డర్కి వెళ్ళొచ్చు, అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. 17,850. ఇది రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చిందండి. మంచి లేత అరిటాకు పచ్చ, కంచి మెరూన్. ఇంట్లో తాంజూర్ పెయింటింగ్ అలా వెళ్ళచ్చు, అలా ఒకసారి ఇలా కట్టుకోవచ్చు, లేదంటే తాంజూర్ పెయింట్కి వెళ్ళిపోండి, మీ ఇష్టం అది. ఇంకా అంతే, కొంతమంది ఇలా సింపుల్ ఇష్టపడతారు, నాకు ఇలాగే ఇష్టం. 18,000 అంటే ఆ చీర అందం పోతుంది. వేరే ఏమైనా చేసాం అనుకోండి, కంచి అందం పోతుంది, అది నేను చెప్పేది. ఇది కూడా అంతేనండి. మీ అమ్మాయికి హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే దీన్ని కుట్టించండి పరికిని, ఎంత బాగుందో అసలు. ఆలోచిస్తున్నావా కదా? ఎందుకంటే ఇంత బోర్డర్, ఆ రెడ్ కలర్ ఓణి వెయ్యి, పిల్లలు భలే అందంగా ఉంటారు.
18,650. చాలా బాగుంది ఇది కూడా. నాకు 2 కావాలి, 2 లేవుగా. 2 లేవు, 2 కవల పిల్లలు ఉండవు, ఆడపిల్లలు. ఇది కూడా బాగుంది, చక్కగా గ్యాప్ బోర్డరు, చాలా బెంటెక్స్ బోర్డర్ అంటారు ఇదండి. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క థీమ్లో తీసుకుంటారు. నేను నెక్స్ట్ బ్రేక్ తీసుకుని వచ్చినప్పుడు ఈ చీరల గురించి వివరంగా చెప్తానండి. వీడియోని మీరు స్కిప్ చేయకండి. సౌత్ ఇండియాకే గర్వకారణం అంటే కంచిపట్టు చీర. ఈ కంచిపట్టు చీరలో కొన్ని బుటీస్ చూసినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ చూసానంటే చదివాను, అది చెప్పాలనిపిస్తోంది. నెమలి తీసుకుని చూసినట్లయితే మనం ప్రతి చీరలో కూడా కంచిపట్టు చీరలో నెమలి చూస్తాం. నెమలి ఏంటంటే తమిళ సంప్రదాయాలు ఏదైతే నెమలి ఆయన మురుగన్ యొక్క వాహనం, సో ఆయన వాహనాన్ని ఎక్కువగా తమిళ సాంప్రదాయం అన్నట్టుగా దాన్ని ఎక్కువగా గుర్తు చేస్తూ మనకి ప్రతి కంచిపట్టు చీర మీద నెమలి డిజైన్ ఉంటుందండి. అంతేకాదు ఇది ఏంటంటే సాక్షాత్తు మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీకు ఇది గుర్తు చేస్తుంది. పెళ్ళిళ్ళ సమయంలో ఈ నెమలి డిజైన్ ఎందుకు ఎక్కువగా కట్టేవారంటే ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఆయన వాహనం కదండి. సంతానోత్పత్తి అంటే భార్యాభర్తల యొక్క దాంపత్యం బాగుండి వారికి మంచి సంతానాన్ని కలగాలని. నువ్వు గమనించు, ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టుకు మీరు వెళ్ళినా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అయితేనే నేను చెప్పి, అది సెబీలో కొనండి, ఏవైనా కొనండి, కంచిపట్టు మళ్ళీ టిష్యూలు పిచ్చి పిచ్చి జరీలు ఉన్నది కాదు, మీకు ఈ నెమలి డిజైన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు కాబట్టే మీకు ఆ శారీలో ఇస్తారు. ఇక మిగతా మోటివ్స్ విషయానికి వస్తే ఇది చూడండి, ఇది అచ్చం మనకి కంచి మెరూన్లో ఎంత అందంగానో వచ్చింది. దీంట్లో కూడా కొంచెం మనకి ఏంటంటే గండ బేరుండాలు కడియాలు గండ బేరుండాలు వచ్చాయి వేరే దాంట్లో వచ్చింది. ఇది కూడా ఏదైనా ఒక్కొక్క మోటివ్ చూపించమ్మా. ఒక్కొక్క మోటివ్ లేకపోతే వీటిలో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఏంటంటే గోపురము ఆ లెక్కలో తీసుకుంటారు. ఇప్పుడు ఇది మనకు ఫ్లవర్లా కనబడుతుంది, కానీ కొన్ని మామిడి పిండి ఇస్తారు కదండి, మామిడి పిండి వచ్చినప్పుడు నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇదైతే చూడండి, ఇది కూడా ఏంటంటే ఆ రాజులు అక్కడ తమిళనాడు చోళ రాజులు వీళ్ళందరూ ఉండేవారు కదా, వాళ్ళకి సింబాలిక్గా ఇది అనమాట. నెక్స్ట్ నేను మీకు ఏంటంటే ఇందులో మామిడి పిండి గురించి కూడా చెప్తాను, ఆ తర్వాత గోపురం లాంటి డిజైన్ వచ్చినా కూడా చెప్తాను. కంచిపట్టుకి అంత ఉందండి, వాళ్ళు ఏమి ఊరికే ఏదో అడిగామని మనం లేకపోతే అమ్మేస్తున్నాం కదా అని వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతి చీరలో ప్రతిబింబించేలాగా వాళ్ళు చీరల్ని తయారు చేస్తారు. అందుకే సౌత్ ఇండియాకే గర్వకారణం మన కంచిపట్టు చీర. కంచిపట్టు చీర ఉండడాన్ని ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాం. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క గుర్తింపు అంతా ఈ చీరలో ఉండేలాగా ప్లాన్ చేస్తారండి. చూసారు కదా, మళ్ళీ ఇందులో మీకు నెమలి కనిపిస్తుంది కదా, నెమలి. ఇక్కడ రుద్రాక్ష కనిపించింది కదా, రుద్రాక్ష కూడా నేను మీకు చెప్తాను. రుద్రాక్ష కూడా ఎందుకు పెడతారంటే మనకి చీర అంచుల్లోనూ తర్వాత చీరల్లోనూ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా రుద్రాక్ష ఇస్తారు కదా. ఇది ఎక్కువగా ఏంటంటే ఆధ్యాత్మికత మనకి రక్షణగా, అంటే రుద్రాక్ష శివుడికి గుర్తింపు. మనం శివుడిని పూజించినప్పుడు రుద్రాక్ష చూడగానే శివుడు గుర్తుకొస్తాడు. శివుడు ఏంటి మనకి ఎంతో రక్షణ ఇచ్చేటట్టుగా, అంటే ఆయన్ని గుర్తు చేసుకునేలాగా ఆ రుద్రాక్షని ఇందులో డిజైన్ చేస్తారు. చూసావా, మరి నన్ను కంచి తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగా చెప్పి. అయ్యో మీరే అంత లాంగ్ కార్లో రాలేని అన్నారు కదా. సో ఇది ఒకటండి. తర్వాత నేను మీకు మామిడి పిందుల డిజైన్ వచ్చినప్పుడు కూడా దాని గురించి కూడా చెప్తాను. నాకేం సొంతంగా తెలియదు, బట్ ఏంటంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాను, ప్రతి చీర గురించి తెలుసుకుంటూ ఉంటాను కాబట్టి నేను నెక్స్ట్ కూడా చందేరి వచ్చినప్పుడు కూడా చెప్తానండి. చూసారు కదా, ఒక్కొక్క దాంట్లో కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని మీరు ఎక్కువ చూస్తే మీకు నెమలే కనబడుతుంది. ఇది ఎక్సలెంట్, ప్రైస్ కూడా ఎక్సలెంట్, ఎంత 16,850. చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ అండి. ఇది బాగుంది, ఎల్లో కాకపోతే ఇది ఓకే డన్. నెక్స్ట్ మనకి టిష్యూ ఊసీ లైన్స్, ఊసీ లైన్స్, వైరు ఊసీ లైన్స్ అని ఇది కూడా తమిళనాడులో చాలా క్రేజ్ అండి. ఇది వైరు ఊసీ లైన్స్ తోటి మనకు చక్కగా మోటివ్స్ చాలా అందంగా ముద్ద జరీతోటి డిజైన్ చేశారు. రెండు వైపులా కూడా బార్డర్ చూడండి ఎంత అందంగా ఉందో. బార్డర్లో చూస్తే కూడా మళ్ళీ మీకు ఇక్కడ చక్కగా నెమళ్ళు వస్తాయి. అంటే నెమలి లేకుండా వాళ్ళు నెమలి, రుద్రాక్ష, గోపురము, మామిడి పిండి ఈ డిజైన్స్ లేకుండా వాళ్ళు చీర తయారు చేయరు. గోపురం ఎందుకంటే తమిళనాడులో ఆలయాలు ఎక్కువ, దైవభక్తి ఎక్కువ, వాటి గుర్తింపుగా అలా గోపురాన్ని తీసుకొస్తారు. రుద్రాక్ష శివుడికి మనకు ఆధ్యాత్మికత మనలో పెరగడానికి రక్షణకి. ఇక నెమలి గురించి మీకు చెప్పాను, పెళ్లి కూతురు చీరలో నెమలి ఉండేలాగా చూడండి. ఆ నెమలి సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క వాహనం కాబట్టి ఆయన ఆశీస్సులుండి సంతానోత్పత్తి కలుగుతుంది, భార్యాభర్తల మధ్యన దాంపత్యం బాగుంటుంది. సో మరి పట్టు చీర మరి ఏం చేస్తాం, మీరేమో మీనాకారి, సోకులు, పేస్టల్ అంటుంటే లేదు ఆంటీ, నేనైతే ఎప్పుడు ఇవే కదా. ఇప్పుడు పిల్లలు మాట వింటలేదండి.
ఇదిగోనండి, నేను ఇప్పుడే అన్నానా, నెమలి చూడండి ఎంత అందంగా డిజైన్ చేస్తారు. ఈ నెమలి లేకుండా మీకు తమిళనాడు కంచిపట్టు చీర రాదు, అస్సలు రాదు. గమనిస్తా ఇప్పటి నుంచి, నాకు ఇది ఇవాళ కూడా సూపర్ శారీ. ఎందుకో నీ చీరలు చూస్తే అమ్మలు అంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సాధారణంగా చాలా చోట్ల చేస్తూ ఉంటాము, టైం ఉండదు, వెళ్ళిపోతాము. ఇక్కడ చూసినప్పుడు తిను తీసుకొచ్చిన ప్రతి చీరలో కూడా నెమలి కనబడతారు. దాన్ని బట్టే మీరు చక్కగా కంచిపట్టని అర్థం చేసుకోవచ్చు. 15,650 అది కూడా బాగుంది. ఇది ఊసీ లైన్స్ లో మరొక కలర్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ మెరూన్. ఎంత బాగుందంటే కొంచెం ఇప్పుడు మన హర్షలాగా కొద్ది కలర్ ఉన్న పిల్లలు అట్లా కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. మొన్న కంచిలు నల్లగా వచ్చాను అంటే చాలా అందంగా ఉంది. 17,650. ఆ ఊసీ లైన్స్ లోనే మనం ఫస్ట్ ఒక కలర్ చూసాం, అదొక కలర్, ఇది ఒక కలర్ అండి. అద్భుతంగా ఉంది, అద్భుతంగా. 3 చీరలు కూడా బాగున్నాయి. నెక్స్ట్ శారీస్కి వెళ్ళి ఇది కూడా ఇంచుమించు బుటీని హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. కాకపోతే మేజర్గా అంటే ఎక్కువ చూసుకున్నట్లయితే కనుక మనకి నెమలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వివాహం జరిగినప్పుడు అమ్మాయికి సుముహూర్త సమయానికి ప్యూర్ కంచిపట్టులో నెమలి ఉందో లేదో చూసుకొని కట్టండి. అంటే చేతస్తోని తిట్టుకోవద్దు, తరాల నుంచి వస్తోంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అవకాశం ఉంటే ట్రై చేయండి, అంతే. 15,850 అంతే. నీ చీరలు పుణ్యం చేసుకున్నాయి పో, ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. అవును, నాకు కూడా చాలా ఐ ఓపెనింగ్. నిజంగా నాకు కూడా తెలీదు, నేను మీరు చెప్పినప్పటి నుంచి గమనిస్తున్నా. డెఫినెట్ గా ఉంది నెమలి దాంట్లో, ప్రతి చీరలోనూ నెమలి ఉందండి. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ కంచిపట్టు. ఎంతవరకు ఉన్నాయి? 12,850. చాలా బాగున్నాయి. ఇవి మీరు సెకండ్ కాన్ అనమాట. అంటే పెళ్లి కూతురు కట్టేసినది వ్రతం పేట్ల మీద, లేకపోతే తల్లికి అట్లా, లేదు మన సింగిల్గా కావాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా పెట్టాలన్నా అలా పనిచేస్తాయి. ఇది చాలా బాగుంది కదా, ఎంత బాగుందో చీర. ఇది బ్లౌజ్ మంచి గ్రీన్ వచ్చి చెక్స్, మళ్ళీ చక్కగా రుద్రాక్ష బుట్టితోటి ఎంత అందంగా వచ్చింది. అలా ఇప్పుడు బెనారస్ చీరకి వాళ్ళకి సంబంధించి కొన్ని ఉంటాయి మోటివ్స్, అవే ఎక్కువ ఉంటాయండి. అలా ఒక్కొక్క పట్టు చీరకి ఒక్కొక్క కథ ఉంది. మనం కొనేసుకోవడం మాత్రమే కాకుండా వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఆ ప్యూర్కి సార్థకత. చక్కగా సిల్వర్ ఏమంటారు, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మెత్తటి పట్టు చీర. 8,450 మాత్రమే. ఇందులో కలర్స్ లేవా? ఇంకొక 2 కలర్స్. ఒక్కటే ఇస్తావా? ఎంత బాగుందో ఇది. 8,450 చాలా బాగుంది. మీకు 8,450లో విత్ సిల్క్ మార్క్ తోటి ప్యూర్ జరీతోటి మంచిగా వచ్చిందండి. ఇది కూడా చాలా, అంటే ఇవి ఎప్పుడు ఉండేవే కదా, కొన్ని ఉండాలి స్టోర్ లో అని తీసుకొచ్చాను. నాకు తగ్గ కలర్స్ దొరకలేదు. 8 కాబట్టి ఏదైనా మనం పండుగలు విత్ సిల్క్ మార్క్ కాబట్టి ఇప్పుడు 8 బయట మార్కెట్లో రావట్లేదు అలా. సో నువ్వు ఇలాంటివి తెప్పించావనుకో, మాకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఒక 10 తెప్పించు, కనెక్ట్ అయ్యాక ఎక్కువ తెప్పించవచ్చు. ఏమంటే అంతే కదా. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇంకా బాగుంది రామ్మలో. ఇది కలర్స్ ఉండే అండి, 4 కలర్స్ ఉండే, తక్కువ ప్రైస్ 11,950. కాకపోతే నిన్ననే వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అయ్యో, కానీ బాగుందని. ఇది ఇక్కత్ స్టైల్ మిడిల్లో ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకి కంచి స్టైల్, కంచి పట్టువే ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్. ఎంత బాగుందో చీర. మిగిలిన 4 కలర్స్ ఏంటంటావు? ఒకటి క్రీమ్ ఉండే, 3 ఉండే, ఇది కాకుండా ఇంకో 3. చాలా బాగుంది చీర. దీని బ్లౌజ్ వెరైటీ, డిజైనర్ బ్లౌజ్ విత్ సిల్క్ మార్క్, సాఫ్ట్ పట్టండి. చాలా చాలా 8,650. ఇవి ఒక 4-5 వేసుకోవచ్చు కదా. తెప్పిస్తా అంటే నా కలర్స్ మీకు తెలుసు కదా, అలాంటి కలర్స్ లేవు. ఒకటి నేను తీసేసుకుంటే తీసుకోండి. అంటే ఒకటి పెళ్ళిళ్ళ వాళ్ళు ఎలాగో పెద్దగా కొనుక్కుంటాం. ఇప్పుడు నాకు చిన్నది మ్యారేజ్ డే ఉంది, చిన్నది కొనుక్కోండి, ఎంత బాగుందో. నేను తెప్పిస్తాను. ఫస్ట్ చూడు, సబ్స్క్రైబర్స్ ఎవరు వద్దు, ఎవరు తీసుకోపోతే నాకు ఇచ్చేసాయి. సో చాలా బాగున్నాయండి. ఇవాళ నాకే ఫీల్ అనిపించేసింది ఆ చీరలు చూడగా, నా రోజులు గుర్తుకొచ్చేసి ఆ రుద్రాక్ష నెమలి ఆ సబ్జెక్ట్ అంతా చెప్తూ వచ్చాను. అందుకే తాళి కట్టే సమయానికి, సుముహూర్త సమయానికి చక్కగా పట్టు చీరలు కొంటూ ఉంటాం కదా. అంటే ఆ శుభకార్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఇలా చక్కగా గుర్తింపు ఉండేలాగా చూసుకుని, అంటే నెమలి ఉండేది ఎక్కువ ఒక చీరనే ఉండేలాగా చూడండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు. ఇంకా విషయం పక్కన పెడితే నిజంగా బాగున్నాయి. ఇవాళ మనసులోంచి వచ్చేసాయి మాటలు. అలాగే ఎక్కువసేపు మాట్లాడేసామని మళ్ళీ కమెంట్ పెట్టి మమ్మల్ని తిట్టకండి ప్లీజ్. చీరలు అయితే చాలా బాగున్నాయి. మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని ఆన్లైన్ ఒక ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా. లాస్ట్ టైం అన్నీ ఆన్లైనే పోయాయండి, చాలా బాగున్నాయి. మా ప్రతిదీ క్వాలిటీ బాగున్నాయి. ఈసారి ఇంకా మనం కంచి గురించి తెలుసుకున్నాం. ఒక రుద్రాక్ష బుట్టి ఎందుకు ఉంటుంది, ఒక మ్యాంగో బుట్టి ఎందుకు ఉంటుంది, అలాగే నెమలి ఎందుకు ఉంటుంది, గోపురం ఎందుకు ఉంటుందని కూడా తెలుసుకున్నాం కదండి. తమిళనాడు చీర కంచిపట్టు అంటే సామాన్యమైన విషయం కాదు.
ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి ఆ చీరని. సో చాలా బాగున్నాయి, మంచి రేట్లో ఇచ్చింది. ఫైనల్ డెసిషన్ మీది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.